నీదే బాధ్యత అంటూ సైకిల్ ర్యాలీ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర వహించే అందరూ కూడా మనం 17వ తారీఖు నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో 6,000 ఇటువంటి యూనిట్స్ కానివ్వండి, మన జిల్లా మొత్తం మీద 6,826 యూనిట్లు మనం షెడ్యూల్ చేసుకుని అందులో ఈ రోజు వరకు నిన్న సాయంత్రానికి 6,699 అంటే 98% మనం ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది ఈవెంట్స్. అలాగే ముఖ్యంగా మనం 839 గార్బేజ్ యూనిట్స్ క్లీనింగ్ చేయడానికి టార్గెట్ పెట్టుకుని 795 యూనిట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది మన కార్యక్రమాలన్నీ కూడా జిల్లాలో చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ నడిపించిన మేడం గారికి మా యూనిట్ తరఫున జిల్లా అధికారులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడానికి వారి యొక్క చెయ్యిని ముందుకు చాచి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞని చేయవలసిందిగా కోరుతున్నాం. प्रतिज्ञ महात्मा गांधी जी केवलं राजकीय स्वतंत्रमने काक స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్, జై హింద్. మరి ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా మరి అందరినీ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో గత 10 రోజులుగా ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో భాగంగా మరి ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున సైకిల్ మరి యాత్ర చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ డేట్, మనం ఈ రోజుతోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి ఈ రోజులో. సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము. అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీన్లీనెస్ ప్రాసెస్, శానిటేషన్ ప్రాసెస్లో ఈ క్యాంపెయిన్లో భాగంగా అందరూ పనిచేశారు. అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్లో ఉన్నాయి. మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈరోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి. మనం ఒక్కడే కాదు, ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారీ ఉంటారనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు. అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఈరోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్లోగా అంత స్లో. స్లో 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 చాలు 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 వెళ్ళదు వెళ్ళదు వెళ్ళదు.
బుద్ధ గాంధీ జయంతి సందర్భంగా అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. మరి 3.5 కిలోమీటర్లు మేము కానీ అధికారులు కానీ అలాగే పిల్లలు కానీ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే మీడియా ద్వారా కానీ అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందరికీ తెలిస్తే ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే మనం ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రం బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని ఒక నినాదంతో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో అందులో భాగంగానే వాళ్ళ సైకిల్ ర్యాలీ 3.5 కిలోమీటర్లు జరగడం జరిగింది. అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కూడా అధికారులకి ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు.